దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 10th జనవరి 2026. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనం. ఎక్సడస్ చాప్టర్ 15 and verse 26. మీ దేవుడైన యెహోవా వాక్కులను శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వచనమంతా చదివినప్పుడు చాలా మందికి ఈ ఆలోచన రావచ్చు, అమ్మో నేనెక్కడ చేయగలను ఇదంతా అని. జాగ్రత్తగా వినండి. ఏమని చెప్పబడుతుంది? మీరు యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసిన ఎడల. అర్థమవుతుందండి? ఆయన కట్టడలన్నీ కూడా అనుసరించిన ఎడల ఐగుప్తులకు వచ్చిన రోగాలు మీకు ఏమి రావంటున్నాడు. ఇది చదవగానే మీరు వెంటనే అంటారు, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ మీ. యు ఆర్ రైట్, నువ్వు కరెక్ట్ మాట్లాడుతున్నావు. నీ వల్ల కాదిది. ఆయన కట్టడలన్నీ కూడా నీవు విధేయత చూపించని న్యాయముగా ఆయన దృష్టికి ఉండుట, ఆయన వాక్యం, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ యూ. అందుకే నీకు నాకు బదులుగా యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఈ మాటను ఆయన నెరవేర్చారు. జీసస్ ఫుల్ఫిల్ దిస్. ఆయన ధర్మశాస్త్రముకు లోబడిన వాడు ఆయను అని రాయబడ్డాది. డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. అంటే పాస్టర్ గారండి మేము ఎలాగైనా జీవించవచ్చా? నో, నాట్ ఎట్ ఆల్. నాట్ ఎట్ ఆల్. ఇది చాలా మంది ఒక సాకుగా, ఈ మాటలు వినగానే సాకుగా తీసుకొని మనం ఇష్టం వచ్చినట్టు. లేదండి, నువ్వు రక్షణ పొందిన రక్షణ ఫలాన్ని కనపరుస్తావు. ఇఫ్ యు ఆర్ రియలీ సేవ్డ్, యూ విల్ షో ద ఫ్రూట్స్ ఆఫ్ రైచియస్నెస్. కాబట్టి ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, కేవలము యేసు ప్రభువుని నమ్ముకోవడం వల్ల, యేసు ప్రభువారు సిలువ మీద చేసిన కార్యమును నువ్వు నమ్మిన ఎడల, దేవుని యొక్క వాక్యము ఇక్కడ రాయబడుతుంది, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. యు రిసీవ్ దిస్ బ్లెస్సింగ్ జస్ట్ బై బిలీవింగ్ ఇన్ జీసస్. JESUS. ఆయన నమ్ముకోవడం వలన, ఆయనతో ఒకటవడం వలన నువ్వు స్వస్థత పొందుకుంటావు. Let me read this in English. And said, if thou wilt diligently hearken to the voice of the Lord thy God, and will do that which is right in his sight, and will give ear to his commandments, and keep all his stature, I will put none of these diseases upon thee which I have brought upon the Egyptians. For I am the Lord that healeth thee. I am the Lord that healeth thee. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువును నమ్ముకోవడం వల్ల స్వస్థపరచు యెహోవాను నేనే అని ఈ మాట, ఈ వాగ్దానము, ఈ ఆశీర్వాదం మనం పొందుకుంటున్నాము. हिंदी में पढ़ेंगे. निर्गमन 15 अध्याय और 26 वचन पढ़ेंगे. यदि तुम अपने परमेश्वर यहोवा का वचन तन मन से सुने और जो उसकी दृष्टि में ठीक है वही करे और उसकी सब विधियों का मानो, तो जितने रोगों मैंने मिस्रियों पर भेजा है उनमें से एक भी तुम पर ना भेजूंगा, क्योंकि मैं तुम्हारा चंगा करने वाला यहोवा हूँ. मैं तुम्हारा चंगा करने वाला यहोवा हूँ. लेकिन हम कहाँ निभा सकते हैं? हम इतना कमजोर हैं, हम निभा नहीं सकते. हमारे पक्ष में यीशु मसीह ने निभाया है. हम यीशु मसीह को विश्वास करने के द्वारा, यीशु मसीह के बात सुनने के द्वारा चंगा करने वाला परमेश्वर हमारा हो गया है. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు అన్నారు, నేను ధర్మశాస్త్రమును కొట్టివేయుటకు రాలేదు, దాన్ని నెరవేర్చుటకు వచ్చాను.
ఈ మాట నువ్వు నమ్మిన ఎడల స్వస్థత నీకు శీఘ్రమే వస్తుంది. యు రిసీవ్ హీలింగ్. ప్రియ దేవుని బిడ్డలారా, నీ నీ శరీరంలో స్వస్థత, నీ నీ ప్రయత్నాల్లో, నీ ఫైనాన్షియస్లో స్వస్థత, నీ 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 సంతోషంలో స్వస్థత, నీ జాబ్లో, నీ బిజినెస్లో ఎక్కడెక్కడైతే భ్రష్టు పట్టిపోయి ఉన్నామో వాటన్నిటి నుంచి నువ్వు స్వస్థత పొందుకుంటావు. స్వస్థత అనగానే ఉట్టి శరీరం సంబంధమైనదే కాదండి, నీ యావత్ జీవితానికి సంబంధమైనది, నీ కుటుంబానికి సంబంధమైనది. చాలామంది కుటుంబాల్లో సంతోషం లేదు. చాలామంది కుటుంబంలో ఒక నిరీక్షణ లేదు, ఒక హోప్ లేకుండా జీవిస్తున్నారు చాలా కుటుంబాలు. ఒకవేళ నీవే ఆ కుటుంబం అయితే దేవుడు అంటున్నాడు, స్వస్థపరచు యెహోవాను నేనే. రిసీవ్ ద హీలింగ్ టుడే. రిసీవ్ ఇట్ దిస్ మార్నింగ్. గాడ్ ఈస్ హీలింగ్ యూ ఫ్రమ్ ఎవ్రీ అఫ్లిక్షన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఉన్న ప్రతి వేదన నుంచి నీ దేవుడు నిన్ను స్వస్థపరిచి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని స్వస్థపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. స్వస్థపరచు యెహోవాను నేనే అని వాగ్దానము చేసి వాగ్దానాన్ని నెరవేర్చిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ ఆరాధన ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఏ విషయాల్లో నీ బిడ్డలకు స్వస్థత కావాలో నాయన ఇప్పుడే వారు పొందుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అవును తండ్రి, నీ బిడ్డలు నమ్ముటకు సహాయం చేయమని అడుగుచు నీ నామాన్ని మహిమపరుస్తున్నాను. అనారోగ్యం వారందరూ మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో మీరు దీవించినందుకు స్తోత్రములు. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ హీలింగ్ దెమ్ గాడ్. బిజినెస్ చేసిన వారు బిజినెస్ని దీవించండి అయ్యా. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈ యొక్క సమయంలో రక్షకుడా, చదువుకుంటున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఏ విషయంలో వారు చదవలేకపోతున్నారో స్వస్థపరచమని అడుగుచున్నాను అయ్యా. ఏ విషయంలో వారికి మార్క్స్ తక్కువ వస్తున్నాయో వారిని బాగు చేయమని అడుగుచున్నాను ప్రభా. ఏ విషయంలో వారికి ర్యాంక్స్ తక్కువ వస్తున్నాయో వారిని బాగు చేయమని అడుగుచున్నాను ప్రభా. చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, పబ్లిక్ బోర్డ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారయ్యా. మీరే బిడ్డల్ని స్వస్థపరిచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారిని దీవించండి. మీ దయాకిటం ధరింపి చేయమని ప్రార్థన చేస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయం. మా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించి మమ్మల్ని శోధుల తెగ కినిని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. మీరు ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.